ఇది పట్నం మరిదో. ఈ కామెడీ కథను రచించిన వారు పోడూరి కృష్ణకుమారి గారు. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో 2005 జూలైలో ప్రచురితమైంది. వచ్చాడా? వదిన వనజ గొంతు ప్రశ్నిస్తుంటే కలల అలజడిలోంచి ఇలలోకి మెలకు వచ్చింది వనజ మరిది లక్ష్మణరావుకి. అచ్చిండమ్మా, పని మనిషి యాదమ్మ వనజ ప్రశ్నకి జవాబిస్తోంది. పద మరీ గబగబా వనజ యాదమ్మని తొందర పెడుతోంది. లక్ష్మణరావు కూడా గబగబా హడావిడిగా లేచాడు. ముందు రోజే వార్నింగ్ ఇచ్చింది వనజ. 8:30 కల్లా నీళ్ళైపోతాయబ్బాయి, ఈలోగానే స్నానం గీన ఫినిష్ చేసుకోవాలి అని. లక్ష్మణరావు ఇంటర్ అయ్యాక నెల రోజుల సెలవులు హైదరాబాదులో అన్న రామారావు ఇంట్లో గడపడానికి వచ్చాడు. సిటీ లైఫ్ అతనికి భలే నచ్చింది. కాస్త నీళ్లకి ఇబ్బంది అయితే అయింది, కానీ అన్ని సౌకర్యాలతో కాంపాక్ట్గా ఉన్న చిన్న చిన్న ఫ్లాట్లు, లిఫ్టులు, జనరేటర్లు, వాచ్మెన్లు, షోగ్గా మనుషులు, మంచి రోడ్లు, ఫ్లైఓవర్లు. ఏదో విదేశానికి వచ్చి పడ్డట్టుంది లక్ష్మణరావు ప్రాణానికి. వరుసగా వారం రోజులు వచ్చాడా, అచ్చిండమ్మా, పద పద, గబగబా, జల్దీ జల్దీ అన్న వనజ యాదమ్మల డైలాగులతోనే మేలుకున్నాడతను. పొద్దున్నే ఎవరికోసం వీళ్ళ ఆతృత అనుకున్నాడు. ఆ ప్రశ్న అతని మనసులోనే ఉండిపోయింది. అతను పాపం స్వతహాగా మొహమాటస్తుడు. వదిన దగ్గర అట్టి చనువు లేదు. అసలే ఆవిడ ఎప్పుడూ ఎవరో తరుముకొస్తున్నట్టు, ఏదో తొందరలో ఉన్నట్టు, భూభారం అంతా తనే మోస్తున్నట్టు పరమ సీరియస్గా ఉంటుంటుంది. ఎలా డిస్టర్బ్ చేయడం? పోనీ అన్న రామారావును అడుగుదామంటే అతగాడు అమెరికాతో లింకున్న ఇండియన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇండియాలో రాత్రైనా యుఎస్లో పగలే కాబట్టి ఆ దేశపు పనివేళల్లోనే వీళ్ళు పనిచేయాలి. మరంచేత రాత్రంతా ఆఫీసులో గాడిద చాకిరీ చేసి పగలంతా ఇంట్లో గొడ్డులా నిద్రపోతాడతను. అలా గాడిద అవతారం, గొడ్డ అవతారం మధ్య ఆల్టర్నేట్ అవుతూ ఉండే అన్నగారితో మాటలేముంటాయి? ఆ రోజు కూడా వచ్చాడా అంటున్న వదిన గొంతు విని చటుక్కున లేచి కూర్చున్నాడు. ఆ వచ్చేవాడెవణ్ణో కళ్ళారా చూడాలి అన్న ఆతృతతో చెంగున మంచమించి దూకాడు. రాలే యాదమ్మ నిరాశతో జవాబు. పద పద, గబగబా, జల్దీ జల్దీ. వనజ మాటలు విని బిగుసుకుపోయాడు లక్ష్మణరావు. ఏనుగు చచ్చినా 10,000, బతికినా 10,000 అన్న పాతకాలం సామెత గుర్తొచ్చింది. అతగాడెవరో గాని వచ్చినా హడావిడే, రాకపోయినా హడావిడే. ఇవాల్టితో ఈ మిస్టరీ తేల్చేయాలి. హాల్లోకి వెళ్ళాడు. అప్పటికే వనజ వెనకవైపు బాల్కనీలోకి చేరి చకచక ఆర్డర్లు ఇస్తూ యుద్ధ ప్రాతిపదిక మీద ఏవో సర్దింపులు సర్దిస్తోంది. ఇంకిప్పుడు ఈవిడ్ని డిస్టర్బ్ చేయడం భావ్యం కాదు డిసైడ్ చేసుకుని బ్రష్ పుచ్చుకుని బాత్రూం వైపు నడిచాడు. ఆ రోజు పొద్దున్న సాయంత్రం ఆ బిల్డింగ్లోని మనుషుల్లో ఒక మార్పు గమనించాడు లక్ష్మణరావు. ఆడ మగ అందరూ యథాప్రకారం టిప్పుటాపు డ్రెస్సులు, మేకప్పులు అన్ని హంగులతోనూ ఉన్నారు గాని మొహాలు మాత్రం ఎందుకో కళ తప్పాయి. బయటికి పనుల మీద వెళ్ళొస్తున్న వాళ్ళందరూ వచ్చాడా అని వాచ్మెన్ అడుగుతున్నారు. లేదు అన్న సమాధానం విని విషణ్ణ వదనాలతో లిఫ్ట్ ఎక్కిపోతున్నారు. అలా ఇంకో 2 రోజులు గడిచాయి. మనుషుల్లోనూ ఆ ప్రశ్న జవాబుల్లోనూ మార్పు లేదు. మొత్తం బిల్డింగ్లో ఓ మార్పు లక్ష్మణరావు ముక్కు గమనించింది. సన్నగా ఏదో దుర్వాసన, ఎటెళ్ళినా అదే వాసన. ఓసారి కుళ్ళిన క్యాబేజీలా, మరోసారి మురిగిన మాంసంలా, ఓసారి ఘాటుగా, ఓసారి లైటుగా, గాలివాటాన్ని బట్టి. ఈ వాసనేంటో, వాడెవడో రావడమేంటో ఎవరినీ అడగకుండా నేనే కనిపెట్టేసెయ్యాలి గట్టిగా డిసైడ్ చేసేసుకున్నాడు. యథాప్రకారం ఆదివారం వచ్చింది. సెలవు రోజున కూడా రామారావు మాత్రం గాడిద మరియు గొడ్డు అవతారాలు కంటిన్యూ చేశాడు. పగలంతా నిద్రపోయి రాత్రి టీవీ, కంప్యూటర్లకి 50-50 అంకితమయ్యాడు. మరంచేత తమ్ముడు లక్ష్మణుల వారితో నో మ్యాటర్స్. ఆదివారం అర్ధరాత్రి డోర్ బెల్ టింగు టింగుమని మోగింది. రామారావు తలుపు తీసి ఎవరితోనో మాట్లాడడం లక్ష్మణరావుకి వినబడింది. తలుపు దగ్గరగా లాగిన చప్పుడు, లిఫ్ట్ చప్పుడు బట్టి అతను ఎక్కడికో ఎవరితోనో వెళ్ళాడని అర్థమైంది. లక్ష్మణరావు గుండె దడదడలాడింది. ఇంత రాత్రివేళ వదినకి చెప్పకుండా ఎక్కడికెడుతున్నాడు? ఫాలో హిమ్. లక్ష్మణరావులో డిటెక్టివ్ మేల్కొని
బయలుదేరి తీశాడు. నెమ్మదిగా తను కూడా తలుపు దగ్గరగా లాగి బయటికెళ్లాడు. లిఫ్ట్ ఎక్కకుండా నిశ్శబ్దంగా మెట్లు దిగెళ్లి చూశాడు. కింద రామారావు, వాచ్మెన్ ఓ స్తంభం దగ్గర నిలబడి ఏవో డిస్కస్ చేస్తున్నారు. ఒక ఫేజ్ ఏదో పోయినట్టుంది సారు, నడుస్తలేదు. వాచ్మెన్ గొంతు. కరెంట్ వస్తానే మళ్ళొచ్చి మిమ్మల్ని పిలుస్తా. మళ్ళీ పిలవక్కర్లేదులే, నువ్వే కానిచ్చెయ్యి. రామారావు జేబులోంచి ఓ నోటు తీసి మల్లేషు జేబులో పెట్టాడు. లక్ష్మణరావు అనుమానం బలపడింది. నిశ్శబ్దంగా మెట్లన్నీ చచ్చి చెడి ఎక్కి అన్నకన్నా ముందొచ్చి మంచం మీద చేరాడు. కొంతసేపు అయ్యాక రామారావు ఇంట్లోకొచ్చి తలుపేసుకోవడం వినబడింది. సందేహం లేదు, ఈ ఫ్లాట్లలో జరగరానిదేదో జరుగుతోంది. ముఖ్యంగా అన్నయ్య చెయ్యరాని వెధవ పనేదో చేస్తున్నాడు. కాని వెధవ పనికి ఓ ఫేజు కరెంటుకి ఏమిటి సంబంధం? బిల్డింగ్ అంతా ఈ కంపు వాసనలేమిటి? ఇక్కడ ఫ్లాట్ల వారీగా వంతులేసుకుని హత్యలు చేసి శవాల్ని ఇంట్లోనే దాస్తుంటారా? పాతకాలంలో రష్యన్ ప్రజలు కేజీబీ చేతుల్లో చిక్కుకున్నట్టు వీళ్లంతా ఏ కేడీ గూండాల చేతుల్లోనో ఇరుక్కుని వాళ్ళు చెయ్యమన్నా నీచ నికృష్ట పనులేవో చేస్తుంటారా డైలీ బేసిస్ మీద? ఏమిటి మిస్టరీ భగవాన్? రకరకాల ఆలోచనల్లో పడి లక్ష్మణరావు చాలాసేపు నిద్రపోలేకపోయాడు. సోమవారం పొద్దున్న ఇంట్లో ఎవరూ లేవకముందే లేచాడు. మిస్టరీ ఛేదించాలన్న ఆతృతతో యాదమ్మ ఇంట్లోకొస్తూనే అచ్చిండమ్మా, ఇన్నాళ్ళకి ఇయ్యాలా? చింకిచేటంత మొహం చేసుకుని వనస్తో చెప్పింది. రివాజు తప్పకుండా పద పద గబగబా డైలాగు వేసింది వనజ. లక్ష్మణరావు మాట్లాడకుండా తీవ్రమైన చూపులతో యాదమ్మని గమనించాడు. వెనకవైపు బాల్కనీలోంచి ఒక ప్లాస్టిక్ బస్తాలాంటి మూటని సగం మోస్తూ సగం ఈడుస్తూ బయటి కారిడార్లోకి తీసుకెళ్ళింది. బస్తాలోంచి భరించలేని దుర్గంధం. హత్య. ఖచ్చితంగా ఈ మూటలో శవమే. ఇది చచ్చినవాడి మొండెం నిర్ధారించుకున్నాడు. యాదమ్మ వెనకే వెళ్లి గుమ్మం దగ్గర నించుని చూశాడు. మిగతా ఫ్లాట్ల వాళ్లు కూడా ఇలాంటి మొండెం బస్తాలు తెచ్చి మధ్యలో నిలబడ్డ ఓ దుర్గంధరాయుడికిస్తున్నారు. యాదమ్మ మళ్లీ లోపలికెళ్లి చిన్న సైజు బస్తా మూట తెచ్చిచ్చింది. ఇదా మొండెం తాలూకు తలన్నమాట. వీడా వీళ్ళందర్నీ గ్రిప్పులో పెట్టుకుని మర్డర్లు గట్రా చేయిస్తున్నది. లక్ష్మణరావు గుండె బరువెక్కింది. ఇలా ఓ గూండా చేతిలో చిక్కి వాడు చెప్పినట్టల్లా పాడు పనులు చేస్తున్నా తన అన్నా వదినల పట్లే కాక ఆ బిల్డింగ్లోని మొత్తం ప్రజానీకం పట్ల సానుభూతితో విలవిల్లాడిపోయాడు. ఆ రోజేదో పబ్లిక్ హాలిడే. అందరూ ఇంట్లోనే ఉన్నారు. మధ్యాహ్నం భోజనాలప్పుడు రామారావుతో సహా అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర సమావేశమయ్యారు. ఏమిటి మరిది లక్ష్మణ, అలో లక్ష్మణ ఫేస్ పెట్టావే అని అడిగింది వనజ మరిది మొహంలోకి చూస్తూ. లక్ష్మణరావు తీక్షణంగా చూశాడు. సూటిగా అడిగాడు. పొద్దున్న యాదమ్మ వాడెవడికో తీసుకెళ్ళిచ్చిన ఆ నల్లటి కంపు బస్తాలేమిటి? అసలు వాడెవడు? వాడికి మీకు సంబంధం ఏమిటి? అంటే ఐ మీన్ వాడికి ఈ బిల్డింగ్లో వాళ్ళకి అందరికీ ఏమిటి సంబంధం? ఏమిటి ఏమిటి? ఆవేశం ఆపుకోలేకపోయాడు. అదా బాబు, అదో విషాదగాథ. గంభీరంగా డైలాగేసి విషాదంగా మొహం పెట్టి కొంటెగా చూసింది వనజ. ఒళ్ళు మండిపోయింది లక్ష్మణరావుకి. అబ్బా చెబ్దు, వాణ్ణి చంపక అన్నాడు రామారావు తమ్ముడు ప్లేట్లోంచి కొబ్బరి పచ్చడి తస్కరించి తింటూ. ఏమిటో మా తమ్ముడు మహామేధావి అని గప్పాలు కొడతారుగా, ఈ మాత్రం తెలుసుకోలేకపోయాడు. ఏం తెలివి! ఏమిటో మరిది మరీను అర్థం కాలేదా? ఆ కంపు బస్తాలు చెత్త సంచీలు. ఆ వచ్చినవాడు చెత్త కలెక్టరు. మన రాజధానిలో ఇంట్లో చెత్త రోడ్ల పక్కన పోయడం నిషేధం. రోజు ఇళ్లల్లో చెత్త కలెక్ట్ చేసుకునే మనిషి ఒకడొస్తాడు. మనం చెత్తని జాగ్రత్తగా ప్యాక్ చేసి అతనికి అందిస్తే అతను దాన్ని పట్టుకెళ్లి సర్కారు వారు అనుమతించిన చోట పారేస్తాడు. 4-5 రోజులు బట్టి అతను రాక బిల్డింగ్ అంతా కంపెత్తిపోయి చచ్చాం. అదా సంగతి. అంతేనా? ఇన్నాళ్ల కంపువాసనల వెనక రహస్యం ఇంతేనా? డిసప్పాయింట్ అయ్యాడు లక్ష్మణరావు. మళ్లీ పుంజుకుని, అన్నయ్య, ఆదివారం అర్ధరాత్రి లేచెళ్ళి వాచ్మెన్తో మంతనాలు సాగించి వచ్చావు. ఎందుకోసం? ఎవరికోసం? యథాప్రకారం తీక్షణమైన దృక్కులతో సూటిగా ఆవేశం జోడించి మరీ అడిగాడు లక్ష్మణరావు. రామారావు ముఖంలోకి వనజ సీరియస్గా చూసింది. రామారావు డిటో. దొరికాడు దొంగ. బండారం బయటపడుతుంది. బ్రహ్మాండం బద్దలవుతుంది. సంసారం కూలుతుంది. కూలని నాకేం భయం లేదు.
నిర్లక్ష్యంగా చూశాడు లక్ష్మణరావు. సుదీర్ఘమైన 10 సెకండ్ల కాలం గడిచాక పక్కున నవ్వారు వనజ, రామారావు యుగళంగా. ఏం లేదురా, మన కాలనీకి ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రాలేదు. సెప్టిక్ ట్యాంకులు ఓవర్ఫ్లో అవ్వకుండా ఉంచడం కోసం డ్రైనేజ్ నీళ్లు కొన్ని వెనక వైపు ఖాళీగా ఉన్న స్థలాల్లోకి పంప్ చేసేస్తున్నాం. ఆ పనేదో గప్చుప్గా అర్ధరాత్రి చేసేస్తే పొద్దున్నకి ఆరిపోతుంది. ఆ పని కోసం ఫ్లాట్లలో వాళ్ళం వంతుల వారీగా డ్యూటీ తీసుకుని లేచి వాచ్మెను డ్రైనేజ్ పంపింగ్ మోటార్ నడిపినంతసేపు అక్కడుండి మోటార్ స్విచ్ లాక్ చేయించి వస్తాం. మొన్న ఆదివారం నా వంతు. ఆ రాత్రి ఓ ఫేజ్ కరెంటు పోయి మోటార్ నడవల. కరెంటు వచ్చాక మళ్ళీ నన్ను నిద్ర లేపకుండా ఉండేందుకు వాచ్మెన్కో 10 లంచం ఇచ్చా. నువ్వు కష్టపడి మెట్లు దిగొచ్చి చూసిన దృశ్యం అది. కళ్ళతో ఒకటి చూసి బుర్రతో 100 ఊహించుకోకు పేరనాయుడు వెధవ. ముద్దుగా లక్ష్మణరావు డిప్ప మీద ఓ జల్లక ఇచ్చాడు రామారావు. లక్ష్మణుల వారి ముఖారవిందం ఎందుకులేండి. కథ సమాప్తం.